నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. భక్తితో పాటు అందులో కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు ఎంచుకునే వివాహ ప్రక్రియగా దీనిని భావించవచ్చు. ఈశా సద్గురు ఫౌండేషన్ వెబ్సైట్ ప్రకారం భూత శుద్ధి వివాహం అనేది పెళ్లికి సంబంధించిన ఒక ప్రాచీన యోగిక్ ప్రాసెస్. లింగ భైరవి అంటే పార్వతీదేవి రూపమని హిందూ మత విశ్వాసాలలో, ఆధ్యాత్మిక సాహిత్యంలో పంచభూతాలుగా పేర్కొనే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాల్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూతశుద్ధి అని ఈశా వెబ్సైట్ పేర్కొంది. భూతశుద్ధి వివాహం గురించి సద్గురు జగ్గి వాసుదేవ్ ఓ వీడియోలో వివరిస్తూ, ఈ వివాహం భూతశుద్ధి ఆధారంగానే జరుగుతుంది. ఆలోచనలు, కంపానియన్షిప్, భావోద్వేగాలు, శరీరం, భౌతిక ప్రపంచానికి అతీతంగా జంట మధ్య దృఢమైన బంధం ఏర్పరచడమే ఈ పెళ్లి లక్ష్యం. పంచభూతాలను ఏ స్థాయి వరకు మనం ప్రసన్నం చేసుకుంటామనే దానిపైనే మన జీవన నాణ్యత, స్వభావం, పరిధి నిర్ణయం అవుతుంది. ఆ దిశగా చేసే ప్రయత్నంలో ఈ వివాహం కూడా ఒకటి అని వివరించారు. ఆ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు పెళ్లి కాని వారితో పాటు ఇప్పటికే పెళ్లైన జంటలు కూడా భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు. యోగా వ్యవస్థలో ఈ వివాహ మూలాలున్నాయని పేర్కొంది. స్త్రీ గర్భవతి అయితే ఈ క్రతువు చేయకూడదని సూచించింది. ఈశా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం భూతశుద్ధి వివాహంలో సుమంగళిగా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లు వివాహం జరిపిస్తారు. వీరు పసుపు రంగు చీర ధరిస్తారు. సమాంత షేర్ చేసిన ఫోటోల్లో కూడా పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ క్రతువు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది.